అసలు రియల్గా చెప్పాలంటే కనుక ఆన్ ద డయాస్ ఆఫ్ ద డయాస్ మన లైఫ్ టైంలో ఎన్నో మైల్ స్టోన్స్ ఉంటాయి. అలాంటి మైల్ స్టోన్స్లో ఒక సక్సెస్ఫుల్ మైల్ స్టోన్ అనేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఈవెంట్ అండి. విత్ ప్లస్ బడ్జెట్ ఎప్పుడు తీసుకున్నా దెర్ ఈస్ నో డౌట్ దట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ ఎ ప్లస్ బడ్జెట్. అది మాత్రం షూర్. ఇట్స్ అన్ టైమ్ టెస్టెడ్ వన్. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దాట్. వన్ మోర్ థింగ్, రియల్గా ఇంతకుముందు చెప్పినట్టు నా లియాఫీ జర్నీలో 2 సార్లు ట్రైన్ తీసుకెళ్ళడం అంటే మాత్రం అది కూడా చాలా పెద్ద మైల్ స్టోన్. ఆఫ్టర్ దట్ నేను ఎప్పుడైనా సరే నేను చెప్పుకోవాలనుకుంటే కనుక ఈ జనరల్ బాడీ కూడా మ్యాక్సిమంగా మేము ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నామో ఇంతవరకు టోటల్గా ఆఫ్లైన్. ఇప్పుడు ఈ ట్రాన్స్మిషన్ ఈసారి 90%కి వచ్చింది. 90% టోటల్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో జరిగిందండి. మై అప్రిసియేషన్స్ టు ఆల్ ద పీపుల్, స్పెషల్లీ లేడీస్, హేమలత గారు కానీ, విజయలక్ష్మి గారు కానీ, రజిత మేడం కానీ, శ్యామల గారు కానీ, వీళ్ళు ప్లస్ కోటేశ్వరమ్మ గారు, వీళ్ళు అందరూ కూడా మేము ఎంతైతే అనుకున్నామో, ఇప్పుడు చారి గారు అంటే మామూలుగా మాకు చెప్పింది ఏంటంటే, మేము నేర్చుకున్నది నువ్వు అన్ని పనులు చేయగలుగుతావు, టాప్ టు బాటమ్ చేయగలుగుతావు, కానీ నువ్వే చేస్తావు, కానీ నువ్వు ఒక్కడివే ఉంటావు. అందరూ చేస్తుంటే అప్పుడు మాత్రమే డెవలప్ అవుతుందంటే కనుక ఈసారి మాత్రం చెప్తున్నాను కదా, ఈవెన్ సురేష్ గారు కానీ, మహేష్ కానీ, ఈవెన్ సుబ్బారావు, మిగతా వాళ్ళందరినీ కూడా మేము అనుకుంటున్నాం. అసలు ఎంతోమంది దగ్గర ఒక కార్పొరేట్లో కాన్సెప్ట్ ఉందన్నమాట, గో ద మైల్ హెడ్ అంటారు. అంటే ఏంటంటే కనుక నా కెపాసిటీ ఉండేసి నేను రన్ చేయగలిగింది ఒక 100 కిలోమీటర్స్ అయితే కనుక ఇంకొక ఎక్స్ట్రా మైల్ రన్ చేయడం అంటే కనుక చాలా కష్టమైన పని. ప్రతి కాంపిటీషన్లో కూడా హాఫ్ ద సెకండ్, నానో సెకండ్లో కూడా విన్ అయిన వాళ్ళు, గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు ఉంటారు. ఈసారి అలాంటి పని చేశారు. నేను చెప్తున్నాను కదా, దేవేందర్ గారు చెప్పినట్టు ఎప్పుడైతే కనుక డిస్ట్రిబ్యూషన్ కమిటీ నేను వెంకటరెడ్డి గారు లేరు అంటే ఫోన్ చేస్తే నీకెందుకు పోయి నేను వచ్చేస్తా అంటాడు. ఉన్నాడు ఎన్నో నార్త్ ఇండియాలో, రేపు మార్నింగ్ టెస్ట్ అది ఉన్నది అంటే కనుక ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు ప్లస్ మిగతా జంగన్న వీళ్ళందరిని చూస్తే అసలు తడిచిపోయినాయండి. నేను చెప్తున్నాను కదా, షర్ట్ తడిచిపోయింది, ఆ ఏసీ లేదు, అసలు ఫ్యాన్లు లేవు, ఎక్కడెక్కడి నుండో మనుషులు వచ్చారు. అసలు ఎక్కడెక్కడి నుండో మనుషులు వచ్చి పనులు చేయడం జరిగింది. మీరు చెప్తే ఇప్పుడు నమ్మరు, మచిలీపట్నం నుండి రాఘవల్ గారు, ఎక్కడ వరంగల్ నుండి, మళ్ళీ ఎక్కడ కరీంనగర్ నుండి, మన దగ్గర నుండి వస్తారు డెఫినెట్గా. ఇప్పుడు మన దగ్గరకే సికింద్రాబాద్, హైదరాబాద్, వీఆర్ ఆల్వేస్ దేర్. మిగతా వాళ్ళందరూ స్టార్టింగ్ అయినప్పటి నుండి నేను చెప్తున్నాను కదా, ఏ రోజునైతే చారి గారు చెప్పారో మనం ఈ ఈవెంట్ తీసుకుంటున్నామంటే కనుక ఎక్కడెక్కడ నుండి వచ్చింది, ఏ డివిజన్లో స్టార్ట్ అయింది, ఏ జోన్లో స్టార్ట్ అయిందో తెలిసింది. మన దగ్గర హైదరాబాద్కి వచ్చింది, హైదరాబాద్లో చేయాలంటే కనుక ఇది ప్లస్లో చేయాలి, చేయడం కాదు ప్లస్లో చేయాలి అని చెప్పేసి అంటే ఫస్ట్ సిఎస్ మీటింగ్ పెట్టినప్పుడు మై అప్రిసియేషన్స్ అండ్ మై రియల్గా దెర్ ఇస్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. గంగారాజు గారు స్టార్ట్ చేశారండి, 20,000 నేను ఇస్తానని చెప్పేసి. ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళందరూ వచ్చారు, మిగతా కోటిరెడ్డి గారు, సూర్యసీతారాం గారు, ఎంఎస్ మూర్తి గారు, ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వాళ్ళ సొంతంగా ఇచ్చారు డబ్బులు. అసలు ఇచ్చిన తర్వాత మా కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు చారి గారు క్యాలిక్యులేషన్ ఏముందంటే అంటే కనుక దీన్ని ఏ విధంగా సక్సెస్ చేయాలి, ఇదంతా ఆయన పెద్ద జర్నీ, మేము దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. దీనికి ఒక బడ్జెట్ వేయాలి, మళ్ళీ ట్రస్ట్కి పంపించాలి, బడ్జెట్ వేస్తున్నాం. బడ్జెట్ వేసినప్పుడు కూడా ఇప్పుడు ఆయన హిడెన్ అజెండా వేరేది ఉండింది, మేము ఓన్లీ పైన చూస్తున్నాం, ఇది కదా ఇవ్వాల్సింది, ఇది చేస్తే బాగుంటుంది కదా. ఆయన ఇంటర్నల్గా బ్యాక్ సైడ్ ఆయన ఎక్స్పీరియన్స్తోని ఇది ఇవ్వండి అన్ని చేసేసి బడ్జెట్ పంపించాము. ఆ బడ్జెట్లో కూడా చెప్తున్నాను కదా, ఎంతమంది లైఫ్ మెంబర్లు వస్తారు, ఎంతమంది నాన్ లైఫ్ వస్తారు, ఎంతమంది స్పౌజ్ వస్తారు, ఇవన్నీ కూడా ఆయన ముందే ఆలోచన ఉండేది. కానీ మా వరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం మేము ఇంత ఇస్తున్నాంలే, మాకు ఇంతే చాలు, 50,000 చాలన్నాడు. 50,000 గురించే ప్లాన్ చేసుకుంటున్నాం. తర్వాత చూసుకుంటే కనుక రియల్గా చెప్తే ఓన్లీ నాన్ లైఫ్ మెంబర్స్ 2,883 మెంబర్స్ వచ్చారండి ఇప్పటివరకు. తర్వాత జనరల్ మెంబర్స్, లైఫ్ మెంబర్స్ 354 మెంబర్స్ వచ్చారు, స్పౌజ్ అరౌండ్ ఒక 15 మెంబర్స్ వచ్చారు. దీంట్లో చూస్తే కనుక ఇప్పుడు అశోక్ అన్న చెప్పినట్టు, మన ఎవరు సీనయ్య చెప్పినట్టు కూడా మన సౌత్ సెంట్రల్ జోన్ నుండి మాత్రం టోటల్గా స్టాప్ చేసాం మనం డెలిగేషన్. అసలు వద్దు అని చెప్పేసి అన్నాం. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి ఏదో విధంగానైతే చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్ అన్న వాళ్ళు ఉన్నారు, మేము వస్తామంటే మేము వస్తామని. వాళ్ళు ఎన్ని మాటలు అన్నా కానీ తప్పనిసరిగా భరించాల్సి వచ్చింది తప్ప ఎవరిని కూడా మేము ఎంకరేజ్ చేయలేదండి. ఈవెన్ చెప్తున్నాను కదా, దేవేందర్ అయితే డబ్బులు తీసుకొచ్చేసి అన్నా తీసుకుంటే లేదు, 80% తీసుకోమంటే తీసుకోమని చెప్పేసి ఉన్నాం.
దాని తర్వాత స్పాన్సర్ల గురించి టైం లేకుండా అసలు స్పాన్సర్లు అయితే కనుక ఎంతోమంది లియాఫీ ట్రస్ట్ ఎలాగో ఇచ్చారు, మళ్ళీ తర్వాత హెచ్ఎఫ్ఎల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, ఎంఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, మళ్ళీ వీళ్ళు policy.com వాళ్ళు, మళ్ళీ ఈవెన్ షాజాన్ గారు అయితే కనుక వాళ్ళ డెవలప్మెంట్ ఆఫీసర్ నుండి తీసుకొచ్చారు 25,000. ఇది సరిపోకుండా ఈ సక్సెస్కి ఈ ఎక్స్ట్రా అమౌంట్ కారణం ఎవరంటే కనుక అందరూ చేసిన సాక్రిఫైస్ అండి. రియల్గా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ మహేష్ కానీ సురేష్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు టైం ఎంత స్పెండ్ చేశారు, ఎనర్జీ ఎంత స్పెండ్ చేశారు, దీంట్లో కూడా డబ్బులు ఖర్చయ్యాయి. మేము అడుగుతున్నాం కానీ వాళ్ళు తీసుకోవట్లేదు. మేము అడిగి తీసుకోండి ఇది అని చెప్పి అంటే లేదు అని చెప్పినారు. వాళ్ళందరూ కూడా ఈ 14 lakhsలో వాళ్ళందరూ కూడా కారణం. ఈవెన్ శ్రీనివాస్ రెడ్డి నేను సింగిల్ అసలు పై అవసరం లేదన్నాడు. ఇప్పుడు ఆయన కెమెరామెన్ కానీ ఆయన చేస్తున్న దానికి కానీ మేము ఎంతో చారి గారు అయితే రెగ్యులర్గా అంటున్నారు కానీ వద్దని చెప్పేసి అన్నాం. ఏదో విధంగా ఉడతా భక్తిగా మేమైతే ఇవ్వడం జరిగింది. ఈవెన్ బ్యానర్స్ అయితే స్ట్రిక్ట్గా ఉన్నాం. మేము 50,000 అంటే 50,000 ఇమ్మీడియట్గా సురేష్ గారికి ట్రాన్స్ఫర్ చేసాం. అయిపోయింది, ఇంకా మాకు తెలియదు అన్నాం. ఈ ప్రోటోకాల్ అని చెప్పేసి ఇదని చెప్పేసి అనుకుంటే సింగారాం గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా లేదు ఇది ఒక విధంగా ఉండాలని చెప్పేసి ఒక పర్మనెంట్ బ్యానర్ పెడితే ఎంతైతే ఖర్చు అవుతుందో ఒక్కొక్క బ్యానర్కి అంత ఖర్చు చేశారండి వాళ్ళు. అయినా సరే వాళ్ళకు ఇంత కూడా పెంచలేదు. మేము మరి చేసాం ఇది ఖర్చు అయిందని చెప్పేసి అలాంటి వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా దీంట్లో ఉండింది. ప్లస్ ఇక్కడే కాదు, ఈవెన్ వనమాలి గారు కానీ ఈవెన్ మూర్తి గారు లాస్ట్లో నేను డబ్బులు ఇస్తాంటే వద్దండి ఆగండి అని మనం లాస్ట్కి తీసుకున్నాం. వీళ్ళందరూ కూడా తిరిగి తీసుకోవద్దు అని చెప్పేసి అంటే కూడా లేదు. ఉదయభాన్ గారు కూడా రెడీ ఉన్నారు, నేను ఇవ్వను వద్దండి ఆగండి అని చెప్పేసి అన్నాం. ఎందుకంటే వాళ్ళ కంట్రిబ్యూషన్స్ విపరీతంగా ఉన్నాయి. మనం దాన్ని డబ్బులతో కూడా మనం పోల్చలేము. ఇక ఎక్స్పెన్సెస్ చూస్తే కనుక మీరు ఇప్పుడు శుభం కన్వెన్షన్లో మనుషులతో పని చేయించడం అని చెప్పేసి అన్నది అయితే నేర్చుకుంటాను తప్ప ఈ ఎక్స్ట్రా మైల్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఉన్న ఈవెన్ శుభం కన్వెన్షన్ ఉన్న మేనేజర్ ఎవరైతే ఉన్నారో వినోద్ అని చెప్పేసి ప్రతి ఒక్కరితో కూడా మనం పని చేయించాం. ఇప్పుడు మన గంగరాజు గారు చెప్పినట్టు ఆ రోజున ఏసీ ఓన్లీ ఫర్ టైం బీయింగ్ ఉండేది. ఏసీ అతను కూడా ఇమ్మీడియట్గా ఫోన్ చేసేస్తే వాడు ఇమ్మీడియట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే బాలాజీ స్టాచ్యూ కావాలని చెప్పేసి దానికి 4 మనుషులను స్పెషల్గా పిలిపించేసి చాలా తక్కువ అమౌంట్లో దాన్ని మనం ఇన్స్టాల్ చేయించడం, దానికి మంచి తీసుకురావడం జరిగింది. మెమెంటోస్ తిరుపతి గారు కానీ ఈవెన్ సుబ్బారావు గారు మిగతా వీళ్ళందరూ కూడా ప్రతి దాంట్లో పాల్గొన్నారు. తర్వాత చూసుకుంటే ఫుడ్ అరేంజ్మెంట్స్లో నేను చెప్తున్నాను కదా, మా కూతురు మ్యారేజ్ చేసినప్పుడు అయితే కనుక నాట్ ఈవెన్ 10% చేయలేదండి నేనైతే. దీంట్లో 90% కూడా మేమైతే టోటల్గా వెంకటేశ్వరం గారు ఇప్పుడు సింగారం గారు చెప్పినట్టు ఆయన క్యాటర్ కూడా నంబర్ 1 క్యాటరర్. ఈ ఫస్ట్ డే కొద్దిగా ఎవ్వరూ చేయలేరు, ఎవ్వరు కూడా ఎక్స్ట్రా మైల్ పోతారు తప్ప 100 miles పోమంటే ఎవరు పోరు. అలాంటి దాంట్లో చేయడం. ఈవెన్ డ్రెస్ కోడ్ గురించి చూస్తే కనుక మనము ఇప్పుడు నేను ఈ డ్రెస్ కోడ్ మళ్ళీ ఇంకా వేరే ఈవెంట్స్లో కూడా పెట్టడానికి వాళ్ళు అందరూ కూడా ఇన్స్పైర్ అయిపోతున్నారు అలాంటి డ్రెస్ కోడ్ చూసినా కానీ. ఇదే కాకుండా ఈవెన్ ఎంతోమందికి ట్రాఫిక్ చాలన్లు, ఎంతోమంది కార్లు నీళ్ళలో కొట్టుకుపోవడాలు వీటన్నీ కూడా వాళ్ళు సొంతంగానే పెట్టుకున్నారు. ఎవరు కూడా వాళ్ళ జోబులు లియాఫీలోంచి పెట్టిన వాళ్ళు కాదు. మేము అడుగుతున్నాం సరే మేము ఇది కావాలా అని చెప్పేసి అంటే వాళ్ళు ఎవరు కూడా కాదని వద్దని చెప్పేసినారు. ఈవెన్ స్టాల్స్లో టెంట్ హౌస్ అతను అయితే కనుక ఎక్కడో టెంట్ హౌస్ మన అంజిరెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు వీళ్ళు చేసిన కంట్రిబ్యూషన్స్ అయితే కనుక అసలు అమోఘం అండి. మేమందరము నేను చెప్తూ ఉంటాం, మార్నింగ్ రావడం ఫస్ట్ minute 1 నుండి మేము ఉంటాము, వెళ్ళిపోయే వాళ్ళు మధ్యలో వస్తుంటారు వెళ్ళిపోతుంటారు. ఇంకా లాస్ట్ మిగిలింది ఎవరంటే కనుక మేము ముగ్గురమే ఉండేవాళ్ళం. నేను చారి గారు ఎలాగో తప్పదు, మాతో పాటు సీనయ్య అన్న మీరు పోయిన తర్వాతనే పోతా అంటాడు. అరే మేము పోతాం ఏంటంటే లేలే వాళ్ళ డ్రైవరు మేము ఉండాల్సిందే. లాస్ట్ ఎప్పుడైతే గేట్ క్లోజ్ చేస్తాడో వాచ్మెన్ అప్పుడు మేము ముగ్గురమే బయట వెళ్ళేవాళ్ళం. తర్వాత ఒక ఫోన్లో అయితే కనుక ఇంకా మేము రియల్గా సింగారం గారు అన్నట్టు పూరి వెంకటేశం గారు ప్లాన్ చేస్తుండడం కదా ఆ టైంకి కరెక్ట్గా ఇక ఆయన మెడికల్ గ్రౌండ్స్తో రాకపోవడం జరిగింది. మేమైతే అనుకుంటున్నాం అరే ఈ టైంలో ఈయన ఉంటే కనుక కొద్దిగా మనకు మనం పుష్ ఉండేదని చెప్పేసి ఆ టైంలో అట్లీస్ట్ వర్చువల్గా అయినా సరే ఫోన్లో అయితే కనుక చాలా బాగా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈవెన్ లోకేంద్ర గారు కానీ రామచంద్ర గారు కూడా రాలేని పరిస్థితి, లోకేంద్ర గారు రాలేని పరిస్థితి. అయినా సరే వాళ్ళందరూ కూడా ఈ ఏరియాస్లో మాత్రం డెఫినెట్గా మీరు కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడే కదా కడప నుండి మన కృష్ణారెడ్డి గారు
మీకు రిజిస్ట్రేషన్కి ఎంతమంది కావాలి చెప్పండి, ఎందుకంటే కనుక మాకు చెన్నైలో కానీ లక్నోలో కానీ వాళ్ళందరూ కూడా మాకు సహకరించారు. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎక్స్పీరియన్స్ అంటే మీరు వీళ్ళ సర్వీసెస్ వాడుకోండి అన్నారు. ఈవెన్ వరంగల్ నుండి కూడా, వరంగల్ మన సుధాకర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేసేసి మన ఈ సక్సెస్కి కారణమే కాకుండా దీంట్లో 100% వాళ్ళ సమయాన్ని ఇచ్చి చేయడం జరిగింది. కొద్దిగా చారి గారు చెప్పినట్టు ఇక నేను అకౌంట్స్లో కొన్ని విషయాలు మాత్రమే మీకు డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈవెన్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే కనుక ప్రెస్ అండ్ పబ్లిసిటీ 1,00,000 దాటింది, అయినా సరే వాళ్ళు 100% చేయడం జరిగింది. టెంట్ హౌస్కి కానీ చాలా తక్కువ, అసలు నాట్ ఈవెన్ చెప్తున్నాను అరౌండ్ 60,000 రూపీసే. తర్వాత ఇంకో అతను సుధాకర్ రెడ్డి గారు, మేము అనుకున్నాం ఫస్ట్ డే మార్నింగ్, నేను ఎప్పుడు చారి గారు 4 గంటలకు లేచి సిస్టమ్ ముందర కూర్చొని చేస్తుంటారంటే కనుక ఏదో అనుకునేవాడిని. మేము వెళ్ళిందే 12 o'clock ఏదో టైంలో వెళ్ళాం. ఆ టైంలో వెళ్ళే ముందర ఎవరుంటారు ఇక్కడ ఉండేది ఎవరు అని చెప్పేసి అంటే కనుక సుధాకర్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, అన్న నేను ఇక్కడనే ఇక వీరారెడ్డి గారు అన్నట్టు కూడా నేను ఇక్కడనే ఉంటా, ఓ 2 hours పడుకొని నేను మార్నింగ్ లేచి మళ్ళీ ఉంటా అంటే కనుక ఆయన ఆ విధంగా అక్కడే పడుకొని చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే కనుక ఈవెన్ బ్యానర్స్ కూడా ఈ లాస్ట్ మూమెంట్లో బ్యానర్ మనకు బ్యాక్డ్రాప్ బ్యానర్ కావాలంటే కనుక ఇంకా మాకు ఎందుకు అనిపించింది ఇది కొద్దిగా మేమే చూడాలని చెప్పేసి మన ఉదయ్ భాన్ గారు లాస్ట్ మినిట్ ఆయన ఇంకా తప్పనిసరిగా తోసేసినాం, ఇంకా మీరే చేయాలి, వేరే వాళ్ళు చేస్తే కనుక మళ్ళీ ఇది ఏ విధంగా ఉంటుందో ఏంటో సంగతి అని చెప్పేసి ఆయన కూడా చేయడం జరిగింది. ప్లస్ ఎవరైతే విఐపీస్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావడము, వాళ్ళని అకామిడేషన్ చేయడం, ఇది సింగిల్ మెన్ ఆర్మీగా చేసి మిగతా వాళ్ళందరూ కూడా వర్చువల్గా ఉన్నారు. కానీ ఈయనకు ఇంత మెడికల్లీగా కొద్దిగా ఫిట్నెస్ ఏజ్ వల్ల ఉన్నా కానీ సరే 2-wheeler మీద వచ్చేవాడండి. ఎక్కడో ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్క హోటల్ విషయం కూడా టోటల్ ఉదయ్ భాన్ గారు చూసుకోవడం జరిగింది. స్టేజ్ కమిటీ అయితే కనుక ప్రతి ఒక్కరికి, హేమలత మేడంకి నేను ఇంకా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాల్సిందే. లాస్ట్ మినిట్లో కవర్లు మన ఎవరు వెంకటేశం గారు కానీ శ్రీధర్ వీళ్ళందరూ కూడా వాటర్ బాటిల్స్ కానీ ఇవి కానీ ఏది అవసరం ఉందంటే అది ఆ టైంకి వచ్చి చేయడం జరిగింది. తర్వాత ఫ్లెక్స్ అయితే డెఫినెట్గా, తర్వాత ఈ ఏదైతే మనము నేషనల్ ఈవెంట్ అని చెప్పేసి అనుకుంటున్నామో దీన్ని మనం చూసుకుంటే కనుక ఆల్ ఓవర్ ఇండియా నుండి చారి గారు మొదలు చెప్పినట్టు ప్రతి డివిజన్ ప్రతి జోన్ నుండి కూడా ఈ విధంగా ఎవరు చేసేవాళ్ళు కాదు, ఓన్లీ మీరు మాత్రమే చేయగలరు అని చెప్పేసి అన్న నానుడిని మనం మళ్ళోసారి ప్రూవ్ చేయడం జరిగింది. ఆద్యాంతం మనం టోటల్గా చాలా బాగా జరిగింది. ఇంకోటి ఎన్ని ఒకరికి స్టంట్ పడ్డం కానీ ఇలాంటి ఏవి జరిగినా సరే మనం ఎక్కడ కూడా ఆగకుండా ఈ టైంలో ఇది జరగాలంటే కనుక ఆ టైంలో జరిగింది. ప్రతి ఒక్కరికి ఈవెన్ సురేష్ గారు అయితే కనుక వాళ్ళ వైఫ్ కానీ అందరు కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. మీ అందరికి కూడా దీని అన్నిటికీ కారణం మనకు దేవుడు కూడా సహకరించేసి ఈ విధంగా ముందుకెళ్ళడానికి మనం ఇంత పెద్ద కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములం అయ్యామని చెప్పేసి కారణం అవుతూ దీనికి 100% క్రెడిట్ అయితే కనుక డెఫినెట్గా హీ ఈజ్ నన్ అదర్ దెన్ మన చారి గారే. ఎందుకనంటే కనుక కొంతమందిని ఈవెన్ నేనైనా సరే బాధపడ్డ రోజులు ఉన్నాయి, ఈవెన్ సింగారం గారు కానీ ఈవెన్ ఎవరైనా సరే బాధపడ్డ రోజులు ఉన్నాయి. కానీ మాకు ఆ బాధలో అయినా సరే ఏ రోజున కూడా ఏ క్షణం కూడా మేము అనుకోలేదు అరే దీనికి అంటే ఈ విధంగా జరుగుతున్నది కనుక ఒకరే ఉండాలి, ఇది జరగాలంటే కనుక ఇది ఈ ఇన్స్ట్రక్షన్స్ అదే విధంగా ఫాలో కావాలి తప్ప సొంత ఇన్స్ట్రక్షన్స్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనుక దానికి స్కోప్ లేదు అని చెప్పేసి మాత్రం వన్స్ అగైన్ ప్రూవ్ అయింది. ఇవాళ కూడా ప్రూవ్ అయింది. ఒకటి నేను కొద్దిగా అనుకున్నాను లాస్ట్ మినిట్ చారి గారికి చెప్పేసి చారి సాబ్ ఇట్లా ఉంది రెస్పాన్స్ అంటే ఇంకా ఆయన మాట అంటే సరే అనుకున్నాను. ఆయన తెలియకుండా ఇంకోటి చేశాను నేను, అది కూడా మళ్ళీ తప్పు అని చెప్పేసి ప్రూవ్ అయిందండి. కాబట్టి నేనేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం డెఫినెట్గా టైం టెస్టెడ్ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం చాలా వాల్యుబుల్. అది దాన్ని పాటిస్తే మాత్రం 100% సక్సెస్ అవుతాం. దానికి మా మూర్తి గారు కూడా చెప్తుంటారు ఎప్పుడు కూడా, నువ్వు సొంతంగా కొన్ని ఉంటాయి కదా ఫస్ట్ ఆయన మాట్లాడి తర్వాత నువ్వు మాట్లాడని చెప్పేసి ఇవాళ కూడా వెళ్ళేప్పుడు మళ్ళీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చేసి వెళ్ళారు. కాబట్టి ఈ అన్నిటికి కూడా మనము ఇంత సెలబ్రేట్ చేస్తున్నామంటే డెఫినెట్గా మనమందరం కూడా దీనికి ఆ వర్త్ ఉండేసి ఈ కెపాసిటీని తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం బయటికి తీసుకున్న చారి గారు. మై హోల్-హార్టెడ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి అలాంగ్ విత్ అవర్ చారి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీరామ్.